చెరుకు రైతులకి వరప్రధాయిని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడి 8 ఏళ్లవుతోంది. ఒకప్పుడు చెరుకు రైతులకి జీవనాధారంగా నిలిచిన ఫ్యాక్టరీ మూతపడటంతో అనేక మంది రైతుల బతుకులు ఆగమయ్యాయి. తీపిని పంచే చెరుకు రైతుల బతుకులు చేదెక్కాయి. ముత్యంపేట చెరుకుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటుగా శాసన మండలిలోని పునరుద్ధరిస్తానని ప్రకటించడంతో రైతుల ఆశలు చిగురించాయి. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుండి చెరుకు రైతులతో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రం లోపలనే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వెలుగు వెలిగినటువంటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఏడాది లోపలనే మూతపడింది. ఇప్పుడు ఆ, దాదాపుగా ఇటు ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ వచ్చిన 6 నెలల లోపలనే తెరిపిస్తా అని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఎక్కడ కూడా తెరిపించని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల లోపల ఆనందం వ్యక్తం అవుతుంది. గతం లోపల ఇక్కడికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆశలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతం లోపల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. మీతో పాటు ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతము ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు చెరుకు ఫ్యాక్టరీ తెరిపించేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. మొదట ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డ. ఇక్కడ మా దగ్గర ఉన్న జగిత్యాల్ పెద్ద ఆయన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, దీని మీద ఇక్కడ కృష్ణారావు గారు మొదటి నుంచి ఫ్యాక్టరీ తెరవాలనేది మేము గత 8.5-9 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మొన్న లాస్ట్ 6 నెలల క్రితం ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఇక్కడ బస చేయడం జరిగింది. చేసి ఇదే ప్లేస్లో ఇక్కడనే కూర్చొని మా ప్రభుత్వం వస్తే తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మాకు దీని మీద కదలిక స్టార్ట్ అయింది అనేది తెలిసింది. మొన్న మండలిలో కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మేమైతే సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా మా ఈ ప్రాంత రైతులందరం రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిండు. మాట ఇచ్చినాక మేము 6 పథకాలల్లో ఇది లేదు వాస్తవంగా. ఆయన మాకు ఇక్కడ వచ్చి చెప్పి దాన్ని ఇవాళ మీదేసుకొని ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తున్నందుకు అతనికి మేము కృతజ్ఞతలు ఉంటాం. అలాగే ఇక్కడ ఈ ప్రాంత పెద్ద అయిన జీవన్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే ఇది మనం అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. ఇక్కడ దీనికి అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చినట్టు అయితే ఇది ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా తయారవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులు ఇందాక చెప్పినట్టు మా దగ్గర ఈ మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో వెళ్ళినంత చెరుకు తెలంగాణలో కాదు, ఎక్కడ కూడా లేదు. ఇంత చెరుకు లేదు. ఇంకొకటి కూడా మేము ఏమంటున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, భారతదేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వ షుగర్ ఫ్యాక్టరీ లేవు. ఇది ప్రైవేటు ఆయన ఎవరైతే గోకరాజు గంగరాజు నడుపుతా అంటే అతనికే ఇవ్వని, లేదంటే ఇదే 51-49 రేషియో మీద నడవని. అట్లయితేనే ఇక్కడ ఒక రైతులకు కూడా ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ అనేసరికి మళ్ళీ అందరూ కూడా ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ చేస్తే రేపు మా ప్రభుత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కళ్ళ విధానాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి కనుక మాకు దీర్ఘకాలికంగా ఇక్కడ లాభం జరగాలంటే మాత్రం ఇప్పుడు మేము చాలా రాష్ట్రాల షుగర్ ఫ్యాక్టరీల గురించి తెలుసుకున్నది ఏంటంటే ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఎక్కడ లేవు. కాకపోతే ఎక్కడైతే ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ మన తెలంగాణకు మరీ తక్కువ. మహారాష్ట్ర వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు అలా ఢిల్లీ లెవెల్లో ల్యాబింగ్ అయ్యి వాళ్ళవి అక్కడ కోఆపరేటివ్స్ కానీ వేరే ఫ్యాక్టరీలు అనుబంధ పరిశ్రమలు ఉండుకు వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్ అయినరు. కానీ ఇక్కడ మనకు తప్పకుండా మేము రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా విశ్వసిస్తున్నాం. మాకు షుగర్ ఫ్యాక్టరీ నడిస్తే మా బతుకులు బాగుపడతాయని మేమైతే ఆశగా ఉన్నాం. మీరు చెప్పండి, ఇక చాలా రోజుల నుంచి కూడా ఇటు చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పి పోరాటాలు చేస్తున్నారు, ధర్నాలు చేశారు. ఎవరైతే గెలిచినటువంటి ఎంపీగా గెలిచినటువంటి అరవింద్ కావచ్చు, తర్వాత కవిత కావచ్చు, చాలా మంది కూడా మాటలు ఇచ్చారు, కానీ మాట నిలబెట్టుకోయారు. ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది? కదలిక వచ్చిందా ప్రభుత్వం లోపల? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటారు నమ్మకం ఉన్నది. మొన్న ఏదైతే మండలిలో
ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ మూతపడ్డ 3 నిజాం షుగర్ ఫ్యాక్టరీలు నడిపిస్తామని ఇటు జీవన్ రెడ్డి గారు ఏదైతే మొన్న దీని మీద మండలిలో ప్రశ్నలు తీసుకొచ్చిండ్రో దాని మీద రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఇది నడుస్తుందని ప్రతి రైతు పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని ఆశించడం. దురదృష్టవశాత్తు మాజాల ఇక్కడ మా కోట్ల సీట్ కాంగ్రెస్ కోట్ల జైతాలు కానీ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది కాంగ్రెస్కి. ఇవాళ రైతులు పూర్తిగా కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ తెరిపిస్తానే ఇవాళ రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉండే రేవంత్ రెడ్డి ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి మొన్న ఇచ్చిన మాట ప్రకారం దీని మీద ఈ వారం 10 రోజుల్లో ఏదైనా ఒక కమిటీ వేసి సభ కమిటీ వేసి దాంట్లో మంత్రులు పెట్టి రైతు నాయకులు పెట్టి దీని మీద పూర్తిగా దీర్ఘకాలికంగా ఏ రకంగా నడిపిద్దాం అనేది ఇటు మరి ఒకటి ఏదైతే కోఆపరేటివ్ అయితే ఇక్కడ రైతులు ఎవరు స్వాగతించము. ప్రైవేట్ అయినా ఇప్పుడు ఉన్న మేనేజ్మెంట్కి ఇచ్చి నడిపిస్తున్న రైతులకు మాకు ఓకే, లేదంటే ప్రభుత్వంతో కూడా సాధ్యమైతే ప్రభుత్వం నడిపినా ఓకే, కానీ కోఆపరేటివ్ అయితే కాదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం నడుపుతానే మాకు నమ్మకం ఉన్నది. నడిపితే ఈ ప్రాంతం ఎంతైతే డెవలప్ అవుతుంది అనేది మన ఇక్కడ రైతులు ఈ ప్రాంతం అందరికీ తెలుసు. దాదాపు ఇక్కడ 1,00,000 కుటుంబాలు ఉపాధి మళ్ళా ఉపాధి పొందినట్టయితే రైతులు కానీ కార్మికులు కానీ ఇక్కడ ఉన్న బిజినెస్ కానీ ఒక 200 కోట్లు ఇక్కడ టర్న్ ఓవర్ అవుతుంది. ఖచ్చితంగా ఇది నడుస్తుందని రైతులను ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి మొన్న ఇచ్చిన మాట ప్రకారంగా త్వరలోనే ఏదైనా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు ఇక్కడ చెరుకు చాలా ఎక్కువ పెద్ద మొత్తం లోపల పంట పండుతుంది. ఇప్పుడు చెరుకు రైతులంతా కూడా ఇటు కామారెడ్డికి వెళ్ళి అక్కడ అమ్ముకోవాల్సిన పరిస్థితి అవుతుంది. అంటే అక్కడ వెళ్తే ఎంత మీకు నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ కదలిక వచ్చింది కదా, దీన్ని ఎలా చూస్తారు? అంటే మేము కామారెడ్డి పంపించడం మూలంగా మాకు కనీసం ఒక సంవత్సరంకు 5-6 కోట్లు లాస్ అవుతుంది రైతులం. ఎందుకంటే ఇప్పుడు 1,20,000 టన్నులు ఉంది. 1,20,000 టన్నులు అంటే ఒక సరాసరి టన్నుకు 500 రూపాయలు వేసుకున్న 6 కోట్ల రూపాయలు. 6 కోట్ల రూపాయలు మరి రైతులు నష్టపోతున్నాం. ఇవాళ దాంతోపాటుగా ఇక్కడ 3 నుంచి 4 లక్షల టన్నులు చెరుకు ఉత్పత్తి అయితే ఫ్యాక్టరీకి రికవరీ పెరుగుతుంది, అన్ని రకాలుగా మంచిగుంటుంది. మరి మనకున్న ఈ పరిస్థితులలో ఇక్కడ ఫ్యాక్టరీ నడవకపోవడం మూలంగానే 1,00,000 టన్నులకు దిగుబడి తగ్గింది. ఇవాళ ఫ్యాక్టరీ రన్నింగ్ చేస్తే అంటే 10,000 ఎకరాల నుంచి 12,000 ఎకరాలు చెరుకు డైవర్ట్ అవుతుంది ల్యాండ్. దాంతో ప్యాడీ కూడా తగ్గుతుంది, అంటే వరి తగ్గుతుంది. వరి తగ్గినప్పటికీ ఏమవుతుంది, కొనుగోలు కూడా సులువు అవుతుంది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో రైతుల పడిగాపలు కాసి 5 నుంచి 10 కిలోల తాళి తప్ప పేరు మీద నష్టపోతూ ఇవాళ రైతుల మొత్తం ఎట్లున్నదంటే పరిస్థితి, మనం పండించిన పంట కూడా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది. మరి అదే ఫ్యాక్టరీ ఉంటే ఆ దిగుబడి పంట మార్పిడి చేయడం మూలంగా కూడా మాకు 30 క్వింటాలు ఒక ఎకరంకు వడ్లు పండుతాయి. అదే ఇప్పుడు మాకు 20 క్వింటాలకు పడిపోయింది. కారణం పంట మార్పిడి లేకపోవడం మూలంగా. కాబట్టి ఫ్యాక్టరీ నడిస్తే రైతుల సుభిక్షంగా బతాం, ప్రతి పంట మార్పిడి జరుగుతుంది, దిగుబడులు పెరుగుతాయి. ఇప్పుడు చెరుకు ఇక్కడ దిగుబడి మన ఎక్కడ లేని దిగుబడి ఇక్కడ ఉంది. ఇవాళ మేము హెక్టారుకు 100 టన్నులు అల్కగా పండిస్తున్నాం. అంటే హెక్టార్కు 100 టన్నులు పండించే దిగుబడి ఉంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ చెరుకు పండియడం ఇక్కడ అందరికీ తెలుసు, కొత్త కాదు. ఇప్పుడు దాకా పండించి ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఇక్కడ 3 నుంచి 4 లక్షల టన్నులు పండించిన రోజులు ఉన్నాయి. ఇవాళ కూడా ఫ్యాక్టరీ నడిస్తే పండిస్తాం. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం మేము దీన్ని స్వాగతిస్తున్నాం. రేపు పొద్దున లాభపడతామని ఆశ ఉంది. ఇది మొత్తానికైతే ఏదైతే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముత్యంపేట చెగురు ఫ్యాక్టరీ మీద ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల దీన్ని తెరిపించాలని చెప్పి ఒక సంకల్పంతో అయితే అడుగులు అయితే ముందుకు వేస్తున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి మాట ఇచ్చారు, రైతు ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ముత్యంపేట చెరువు ఫ్యాక్టరీని తెరిపిస్తే ఇక్కడ చాలా కుటుంబాలు కూడా బాగుపడతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు, రైతు సంఘం నాయకులు ఆశ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ముత్యంపేట నుండి.